ఓకే ఒక్క నిమిషం నాకు చేస్తా. ఒక్క నిమిషం. బయట వాతావరణము కాలుష్యం ఎక్కువైంది అనేసి ఫారెస్ట్లో మామూలుగా వాకింగ్ చేస్తూ ఉంటాం ఆరోగ్యం కోసం. అట్లాంటి ప్రదేశాన్ని ఎక్కువ మంది అవగాహన లేకుండా ఎక్కడో తీసుకోవాల్సినటువంటి వాటర్ బాటిల్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి వేయడము, బిస్కెట్ ప్యాకెట్లు, చెత్త చెదారాన్ని అన్నింటినీ కూడా ఎక్కడైతే స్వచ్ఛమైన గాలి ఉందో అట్లాంటి ఫారెస్ట్లో చెత్త వేసి అశుభ్రంగా చేస్తున్నారు. వాటిలో భాగంగా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, వాకర్ అసోసియేషన్స్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా స్వచ్ఛ ఫారెస్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చేపడుతూ ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని అన్నింటిని కూడా తొలగిస్తూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో భాగంగా మనందరూ కూడా వాళ్ళకి సహకరిస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎటువంటి చెత్త వేయకుండా, వేస్తే కూడా ఎక్కువ మంది వాళ్ళకు సహకరిస్తూ ఇట్లాంటి స్వచ్ఛ కార్యక్రమాన్ని పాల్గొని స్వచ్ఛ ఫారెస్ట్గా చిత్తూరు నగరాన్ని చూసుకోవాలని చెప్పి కోరుతున్నాము. జై భారత్, జై భారత్. ఈరోజు చిత్తూరు నగరవనం నందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చిత్తూరు ఈస్ట్ రేంజ్ నందు వాకర్స్ అసోసియేషన్ మరియు ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ మరియు మన సిబ్బంది అందరూ, ఎఫ్ఆర్ఓ గారు, రేంజ్ ఆఫీసర్ మరియు బి ఉషా గారు, అదే సిబ్బంది అందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశము, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈరోజు వేస్ట్ ఏమేమి ఉందో మన నగరం నందు మొత్తం కలెక్ట్ చేసి అన్నీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చే వాకర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా కానీ అవగాహన కల్పించే దానికోసం అందరినీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశాము. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎవరైనా కూడా కానీ వేస్ట్ వేయకూడదని చెప్పడానికి, వాళ్ళకి తెలియజేయడానికి ఈ స్వచ్ఛ ఆంధ్ర, శుద్ధ ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసినారు. ఈ పొద్దు మన చిత్తూరు వాకర్స్ అసోసియేషన్ గారు కానీ, మన ఫారెస్ట్ సిబ్బంది కానీ, మన ఢిల్లీ రాణి మేడం గారు కానీ, ఉషా మేడం గారు కానీ, మన థామస్ సార్ గారు ఈరోజు వాకర్స్ అసోసియేషన్ అందరూ కలిసి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా, వాకర్స్ కూడా ఏమన్నా డస్ట్బిన్స్, ఇక్కడ డస్ట్బిన్స్ ఉండదు, ఆ డస్ట్బిన్స్లోనే వేయాలి. అనవసరంగా అక్కడ వేస్తే ప్లాస్టిక్ కరగదు. ప్లాస్టిక్ కరగదు కాబట్టి ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ని పాటించాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛ ఆంధ్ర అనే ప్రోగ్రాంలో భాగంగా మన చిత్తూరు ఈస్ట్ రేంజ్ స్టాఫ్, శ్రీ ఎఫ్ఆర్ఓ గారు మరియు సిబ్బంది, మరియు చిత్తూరు వెస్ట్ సిబ్బంది, అలాగే వాకర్స్ అసోసియేషన్, వాకర్స్, తరువాత ఆంధ్ర బ్యాంకు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ స్వచ్ఛ ఆంధ్ర, శుద్ధ ఆంధ్రలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ అనేది చాలా వరకు హాని కలిగిస్తుందన్నమాట. అందువల్ల ఈ ప్లాస్టిక్ నివారించాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించే దానికోసం ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర, శుద్ధ ఆంధ్ర అనే ప్రోగ్రాము వేస్ట్ ఉండేదంతా కలెక్ట్ చేసి అంతా బ్యాగుల్లో నింపి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏమరంటే ఈ ఫారెస్ట్లో, చిత్తూరు నగరవనం అనే ఫారెస్ట్లో ఇక్కడ వైల్డ్ అనిమల్స్, అడవి జంతువులు ఉంటాయి కాబట్టి కవర్లు, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ఏది ఇతర వస్తువులు కవర్లు కానీ ఏదైనా కూడా కానీ తీసుకొచ్చి ఇక్కడ వేసినారంటే అవి తిని దానికి అరక్క, దేనికి వైల్డ్ అనిమల్స్కి అరక్క చనిపోతాయి. అందువల్ల ప్రజలు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏమరంటే వేస్టేజ్ ప్లాస్టిక్ అనేది ముఖ్యంగా అడవిలోకి తీసుకురాకుండా, బిస్కెట్ ప్యాకెట్స్ దానికి కూడా కవర్స్ ఉంటాయి, చాక్లెట్స్కు కవర్స్ ఉంటాయి, అవన్నీ ఒకవేళ తెచ్చిన జోబులో వేసుకొని తీసుకుని వెళ్ళిపోవాల్సిందిగా ప్రజల్ని, లేదంటే డస్ట్బిన్లో వేయాల్సిందిగా ప్రజల్ని కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి